అది నిశ్శబ్దంగా ఉండే ఒక చిన్న ఊరు. ఆ ఊరిలో లత అనాథగా పెరిగింది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఆమె జీవితమంటే పోరాటమే అని చిన్న వయసులోనే నేర్చుకుంది. రోజూ కూలిపనికి వెళ్ళి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన అవసరాలు తీర్చుకుంటూ బతికేది. అయినా ఆమె హృదయంలో ఒక కల నిద్రపోలేదు. తనలా చదువుకోలేని పిల్లల్ని చూసినప్పుడు లత మనసు కదిలిపోయేది. వాళ్ల జీవితాలు నాలాగే ఉండకూడదు అని నిర్ణయించుకుంది. పగలు పనిచేసి రాత్రిళ్ళూ పాత పుస్తకాలు చదువుతూ జ్ఞానం సంపాదించింది. ఊరివాళ్లు నవ్వారు, కొందరు నిరుత్సాహపరిచారు. కాని ఆమె వెనుకడుగు వెయ్యలేదు. చిన్న గుడిసెలోనే ఒక చిన్న బడిని మొదలుపెట్టింది. మొదట 2 పిల్లలు మాత్రమే వచ్చారు. తర్వాత 4, 10 మంది అయ్యారు. లత ప్రేమతో ఓర్పుతో చదువు చెప్పింది. పిల్లల ముఖాల్లో వెలుగు కనిపించింది. మెల్లగా ఊరు మారింది. ఆ గుడిసే ఆశల కేంద్రం.